హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము నాల్గవ భావం అంటే బంధుభావం అని కూడా అంటారు. దాని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాల్గవ భావం మన మనస్సుని, మన తల్లిని, మన ఇల్లు, సంపదలు, మనం వెహికల్స్, మన హ్యాపీనెస్ అండ్ కంటెంట్‌మెంట్, మన ఎమోషన్స్, మన చెస్ట్, హార్ట్ అండ్ లంగ్స్ ఇవన్నీ కూడా నాలుగవ భావాన్ని సూచించేవన్నమాట. ఇవన్నీ గూడా నాలుగవ భావమైన బంధుభావాన్ని సూచిస్తున్నాయి అనంటే, ఆ భావానికి, ఈ కారకాలకి ఎంత లోతైన బంధం ఉందో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. సరేనా? ఒక పచ్చని అరణ్యంలో మధ్యలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ ఒక యువతి జీవించేది. ఆమె పేరు శాంత. ఆమెకు అన్నీ ఉన్నాయి. ప్రేమించే కుటుంబం ఉంది, సుఖమైన జీవితం ఉంది, భద్రత కలిగిన జీవితం ఉంది. కానీ ఆమె హృదయంలో ఎప్పుడూ కూడా ఎంప్టీనెస్ ఉండేది. అయితే ఒకరోజు ఆమె వశిష్ఠ మహర్షిని దర్శించడం జరిగింది. అప్పుడు ఆమె వెంటనే అతని దగ్గరికెళ్ళి, "గురుదేవా! నాకు అన్నీ ఉన్నా నా మనసుకి శాంతి ఎందుకు లేదు?" అని ప్రశ్నిస్తుంది. అప్పుడు వశిష్ఠ మహాముని తన కళ్ళు మూసుకొని తన మనోనేత్రాల ద్వారా ఆమె జాతకాన్ని చూస్తాడు. చూసి, "అమ్మా! నీ సమస్య నీ 4వ భావంతో ముడిపడి ఉంది. ఇది మనసు, తల్లి ప్రేమ, అంతర్గత సుఖ స్థానం" అని ఆయన మెల్లగా ఇలా చెప్పాడు. "ఈ ఖాళీ ఈ జన్మలోది కాదు తల్లి. అది పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ. నువ్వు పూర్వజన్మలో ఒక రాజకుమారివి. నీ తల్లి నిన్ను ఎంతగానో ప్రేమించేది. కానీ నువ్వు నీ తల్లిని అర్థం చేసుకోలేదు. ఆమె ప్రేమను నిర్లక్ష్యం చేశావు. నీ రాజ్యము, నీ సుఖాల్లోనే మునిగి తేలి ఉంటూ ఉండేదానివి. ఒకరోజు నీ కన్న తల్లి కన్ను మూసింది. నీకు ఆ విషయం తెలిసినా కూడా నిర్లక్ష్యం చేశావు. తరువాత కొద్ది కొద్దిగా ఆమెకి తల్లి విలువ తెలియసాగింది. నిజమైన సుఖం బయట కాదు, తల్లి ప్రేమలోనే ఉంది అని. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ బాధ, ఆ పశ్చాత్తాపం 4వ భాగంలోని కర్మగా ఆమెకు మిగిలిపోయిందన్నమాట. అందుకు ఈ జన్మలో ఆమెకు అన్నీ ఉన్నా గూడా మనసెప్పుడూ నిండుగా ఉండలేదు. ఎంత సుఖం ఉన్నా శాంతి దొరకలేదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక లోటుగా అనిపిస్తూ ఉండేది. 4వ భావం మన హృదయంలోని అసంపూర్ణ భావాలని బయటకు తీసుకొస్తుంది. ఇది అన్నీ తెలిసిన వశిష్ఠుడు ఇలా ఉపదేశిస్తాడన్నమాట. శాంతి అనేది బయట దొరకదు. అది నీలోనే ఉంది. చెప్పే 3 మార్గాలు అనుసరించటం ద్వారా నీలో మార్పు వస్తుంది. ఇవి పాటించమని చెప్తారు. అది ఒకటి. మొదటిది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది. నీ తల్లిని గౌరవించు. ఆమె ప్రేమను గుర్తించు. నీ హృదయాన్ని విను. బయట వాళ్ళు చెప్పే మాట కాదు. నీ లోపల నుంచి నీ హృదయాన్ని గమనించు. గ్రాటిట్యూడ్‌ని ప్రదర్శించు అని చెప్పి 3 మార్గాలు ఉపదేశిస్తారన్నమాట. శాంత ఆ ఉపదేశాన్ని పాటించడం మొదలుపెట్టింది. ఆమె తరచుగా ఏ మాత్రం టైం దొరికినా తల్లితో గడపడం స్టార్ట్ చేసింది. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుక్కుంది. తల్లితో చిన్న పిల్లలాగా ఆటలాడింది. అప్పుడు తనతోనే శాంతిని వెతుక్కుంది. కొన్ని రోజులకు ఆమె హృదయంలో ఉన్న ఖాళీ నెమ్మదిగా నిండిపోయింది. ఈ కథ నుంచి మనకు అర్థమయ్యే నీతి ఏంటి అనంటే, మన మనసుకి, మనలో ఉన్న సుఖానికి ఎంతో డీప్ కనెక్షన్ ఉంది. అసంతృప్తి అనేది పూర్వజన్మలో మనం మిస్ అయిన ప్రేమ. శాంతి అనేది మనలోనే ఉన్న నిజం. కాబట్టి నిజమైన సుఖం బయట ఎక్కడో కాదు, మన హృదయంలోనే వెతికితే దొరుకుతుంది అని అర్థం అన్నమాట. బావుందా? కథ నచ్చిందని అనుకుంటాను. మరిన్ని ఇలాంటి స్టోరీస్ వినటం కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థాంక్ యూ.